హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేశ్వరి కార్తిక్ వ్లాగ్స్. మన ఛానల్లో చాలా డేస్ అయింది కదా వ్లాగ్స్ పోస్ట్ చేసి. సో దిస్ వాస్ ద రీజన్. నేను కన్సీవ్ అవ్వడంతో యూట్యూబ్కి ఇంకా వీడియోస్కి కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాను. కానీ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దిస్ ఇస్ వెరీ స్పెషల్ వ్లాగ్ ఫర్ మీ విచ్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్. నా శ్రీమంతం వ్లాగ్ అనమాట. ప్రతి అమ్మాయికి తన లైఫ్లో జరిగే వన్ అండ్ ఓన్లీ స్పెషల్ ఈవెంట్. నేను డెకార్ గురించి, నా అవుట్ఫిట్స్ గురించి, జ్యువెలరీ గురించి అన్నీ అయితే తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఏ కొత్త వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ డెకరేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మేము మా హాల్లో అయితే చేయించుకున్నాం అనమాట ఈ డెకార్ అంతా. సో నేను చూసుకున్న డెకార్ అంతా తక్కువ స్పేస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో సింపుల్ గా ఎలా అయితే బాగుంటుందో అలా అయితే చూస్ చేసుకున్నాను నేను. సో ఇదంతా నేను పింట్రెస్ట్ లో చూసాను అనమాట. సో పింట్రెస్ట్ లో శ్రీమంతం డెకార్ అని టైప్ చేస్తే కొన్ని ఇమేజెస్ అయితే వచ్చినాయి అనమాట. సో వాటిని రిఫరెన్స్ గా పెట్టుకొని నాకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ లో అయితే చేయించుకున్నాను నేను. అవుట్పుట్ చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. అండ్ మోస్ట్లీ నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంకా ఆర్టిఫిషియల్ బ్యాక్ డ్రాప్ ఉండేలానే చూసుకున్నాను. ఎందుకంటే మాది ఆఫ్టర్నూన్ ఫంక్షన్ ఉండింది అండ్ మేము బిఫోర్ డేనే డెకరేషన్ చేయించుకున్నాం అనమాట నైట్. సో నెక్స్ట్ డే వరకు మంచిగా వాడిపోకుండా ఫ్రెష్ గా ఉండాలని చెప్పి ఓన్లీ మినిమల్ ఫ్లవర్స్ తోని వేరేవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో అయితే చూస్ చేసుకున్నాం మేము డెకార్ అంతా. అండ్ పిక్స్ కి ఫోటోషూట్ కి కూడా చాలా మంచిగా వచ్చినాయి అనమాట మా పిక్స్ అండ్ వీడియోస్ కూడా. చూస్తున్నారు కదా, ఇట్లా పిక్స్ అండ్ వీడియోస్ కి కూడా నా శారీ ఇంకా బ్యాక్ డ్రాప్ మ్యాచ్ అవ్వద్దని చెప్పేసి సైడ్స్ కి గ్రీన్ పెట్టించి మధ్యలో ఎల్లో అయితే పెట్టించాను నేను. ఎందుకంటే నా శారీ ఆల్రెడీ గ్రీన్ కాబట్టి మళ్ళీ మధ్యలో గ్రీన్ పెడితే లుక్ అంత ఎలివేట్ అయితే అవ్వదు. ఇందాక చూసింది నా సెకండ్ శారీ అనమాట. ఇది వచ్చేసి నా ఫస్ట్ శారీ. సో ఈ శారీ వచ్చి మేమైతే కంచికి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. సో నేను కన్సీవ్ అయితే ఫంక్షన్ కి ఇది కట్టుకుంటానని శారీ పక్కకు పెట్టుకున్నాను నేను. పఫ్ హ్యాండ్స్ పెట్టించుకొని నేనైతే వింటేజ్ లుక్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అండ్ నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ మనకి శారీ అయితే పెడతారు కదా. సో మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే శారీ పెడుతున్నారు నాకు. శ్రీమంతం వచ్చేసి 5th మంత్ లో అయితే చేసుకున్నాను నేను. 5 months ఫస్ట్ టైం మమ్మీ నేను కలుసుకోకుండా ఉండడం అనమాట. సో అప్పుడు మమ్మీ చాలా ఎమోషనల్ అయిపోయిందని చూడగానే. అండ్ నా మేకప్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో సుమయ్య మేకవర్స్ అని చాలా బాగా చేసింది, సింపుల్ గా, ఇంకా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది. తన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ అవ్వండి. నా ఫస్ట్ శారీ అయిపోయిన తర్వాత సెకండ్ శారీ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు. సో నేను రెడీ వచ్చే వరకు అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారనమాట. అంటే బ్యాంగిల్స్ ఇంకా పిండి వంటలు అవన్నీ మనకి అరేంజ్ చేసి అయితే పెడతారు కదా. సో నేను రెడీ వచ్చే వరకు ఇంట్లో వాళ్ళైతే ఆ పనులన్నీ చేస్తున్నారు. అండ్ అప్పుడే రిలేటివ్స్ అందరూ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇల్లు అయితే మంచిగా సందడి సందడిగా అయితే ఉందన్నమాట. అందరూ రావడం స్టార్ట్ అయిపోయింది కదా. సో అంతా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆ లోపు అందరూ సింగిల్ ఫోటో షూట్స్ కానీ అవన్నీ అయితే చేసుకుంటున్నారు బ్యాక్ డ్రాప్ తోని. సో ఇందాక చెప్పిన కదా మా మమ్మీ చాలా ఎమోషనల్ ఉండే అని చెప్పేసి. అప్పటి కాలంలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి 5 months వరకు వెళ్ళొద్దు, 7 months వరకు వెళ్ళొద్దు అనేవాళ్ళు. కానీ మీ పేరెంట్స్ తో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీ ఇల్లు దగ్గరే ఉంటే. ఎందుకంటే వి నెవర్ నో, మూమెంట్స్ విల్ బికమ్ మెమరీస్ సూన్. పేరెంట్స్ తో ఉండడానికి ఒక ఛాన్స్ కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఇది వచ్చేసి నా సెకండ్ శారీ లుక్ అన్నమాట. ఈ శారీ నేను సౌత్ ఇండియాలో అయితే తీసుకున్నాను. అండ్ ఈ శారీ లుక్ కి నేను మహారాణి లుక్ అయితే ట్రై చేద్దాం అనుకొని ఆ బనారస్ ది చున్నీ కూడా సెపరేట్ అయితే తీసుకున్నాను. అండ్ జ్యువెలరీ కూడా గుత్త పూసలతోనైతే నేను స్టైల్ చేశాను అనమాట. ముందున్న శారీకి ఏమో ఒక చోకర్ లాంటి ఫినిషింగ్ వస్తే అది ఫుల్ అనిపించింది. అండ్ ఇది ఎక్కువసేపు ఉంచుకోవాలి కాబట్టి ఇదైతే చూస్ చేసుకున్నాను నేను. సో దాట్ సింపుల్ అండ్ నిండుగా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బేబీని క్యారీ చేస్తాం కాబట్టి హెవీ జ్యువెలరీ ఇంకా హెవీ హెయిర్ స్టైల్స్ అవన్నీ మెయింటైన్ చేయలేము. అండ్ నా హెయిర్ స్టైల్ కూడా మీరు ముందు చూసినట్టయితే క్లిప్పింగ్స్ లో నేను లేస్ తో అయితే వేసుకున్నాను అనమాట. కంప్లీట్ పూల జడ ఏమి వేసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ అదొక బరువులాగా ఉంటుంది మనకి. సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉండాలని చెప్పేసి ఈ మధ్య లేస్ హెయిర్ స్టైల్ ట్రెండింగ్ ఉంది కదా. సో లేస్ తోనైతే ట్రై చేశాను నేను. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మనకి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ. ఇప్పుడు వడి అదంతా నింపుతారు కదా. సో మా వదిన అయితే ఫస్ట్ పూలదండ వేసి బ్యాంగిల్స్ అయితే వేస్తున్నారు. మెయిన్ గా శ్రీమంతం అంటే మనకి ఈవెంట్ ఆఫ్ బ్యాంగిల్స్ కాబట్టి సో బ్యాంగిల్స్ తోనైతే స్టార్ట్ చేసినారు. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే చూస్ చేసుకున్నాను నేను. ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్ చాలా ట్రెండింగ్ ఉండే, కానీ అవి తీసుకుందామంటే నాకు చాలా డల్ అనిపించినాయి కలర్స్ వేసుకొని చూస్తే చేతికి. సో ఇట్లా బ్రైట్ కలర్స్ ఉన్నాయి వేరే మోడల్లో అయితే తీసుకున్నాను నేను. ఈ ఈవెంట్ కి కొంచెం బ్రైట్ కలర్స్ ఇట్లా హ్యాండ్స్ ఫుల్ గా ఉంటే బాగుంటది కదా. సో అందుకే ఇవి చూస్ చేసుకున్నా.
చాలా మంది శ్రీమంతం ఆనవాయితీ లేదని చేసుకోవడం అయితే మానేస్తారు. సో అట్లాంటప్పుడు మీరే రెడీ అయ్యి కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఈ మూమెంట్స్ అయితే మళ్ళీ రావు మనకి లైఫ్ లో. సో ఆనవాయితీ లేనప్పుడు మీకు మీరు చూసుకోవడానికి, లేకపోతే మీ నెక్స్ట్ జనరేషన్స్ కానీ మీ పిల్లలు కానీ చూసుకోవడానికైనా సరే మనం ఇట్లా వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని పెట్టుకుంటే మనకి మంచి మెమరీస్ గా ఉండిపోతాయి అవి. వెన్ వి టర్న్ బ్యాక్ పేజెస్ ఓన్లీ మెమరీసే మనకు ఉంటాయి. అవి కూడా చాలా స్వీట్ మెమరీస్, ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే ట్రై టు క్యాప్చర్ మోర్. ఎవరేమనుకున్నా సరే పిక్స్ వీడియోస్ తీసుకుంటే మనకు అవి మనుషులు లేకపోయినా కానీ మనకి వీడియోస్ పిక్చర్స్ అనేవి మాత్రం ఎప్పటికీ ఉండిపోతాయి. ఫస్ట్ 5 మెంబర్స్ మమ్మీ సైడ్ వాళ్ళందరూ బ్యాంగిల్స్ అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళైతే పెడుతున్నారనమాట. సో అత్తమ్మ గంధం, పసుపు, కుంకుమ ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ పెడుతున్నారు. సో అత్తమ్మ సైడ్ వాళ్ళు ఒక 5 మెంబర్స్, మమ్మీ సైడ్ వాళ్ళు ఒక 5 మెంబర్స్ అలా అయితే పెట్టినారు. వెనకాల కూర్చున్నారు కదా మా ఇంటి దగ్గర ఆంటీ అనమాట. పాటలు అయితే చాలా బాగా పాడతారు, కీర్తనలు. వచ్చను అలమేలు మంగా ఈ పచ్చల కడియా బంగారు చేతి విటీడు పూలి శృంగారవతులు వేలు రాగా రంగైన వింజామరలు వీవో, రంగైన వింజామరలు వీవో, మాంగళ్య లీల సొంపగు జవరాలు, మాంగళ్య లీల సొంపగు జవరాలు వచ్చెను. ఆంటీ నిజంగా చాలా బాగా పాడతారనమాట. ఇప్పటికీ కూడా తనకు అంత ఏజ్ ఉన్నా కానీ చాలా చాలా బాగా అన్ని కీర్తనలు గుర్తుంచుకొని మరి పాడతారు. సో వరలక్ష్మి వ్రతం అప్పుడు వాయనం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళ ఇంట్లో. నా హ్యాండ్స్ అన్ని మంచిగా ఫుల్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే అవుతున్నాయి అనమాట. మంచిగా కలర్ఫుల్ అనిపిస్తుంది, చూడడానికి అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయి హ్యాండ్స్ కూడా. అండ్ ఆ రోజు మాకైతే తిరుపతి నుంచి ప్రసాదం అయితే వచ్చిందనమాట. ఈ ఆంటీ ఉన్నారు కదా ఇందాక సాంగ్ అయితే పాడినారు. సో ఆ ఆంటీ అందరూ స్వీట్స్ తీసుకొస్తే తను మాత్రం మంచిగా తిరుపతి లడ్డు మాకైతే ఆశీర్వాదంగా అయితే తీసుకొని వచ్చినారు. సో అప్పుడు అనుకున్నాం మేము, మాకు లార్డ్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కూడా మాకు పైన చాలా ఉన్నాయని చెప్పేసి. ఇట్ వాజ్ అ ట్రూలీ బ్లెస్డ్ ఫీలింగ్ ఫర్ మీ. అండ్ వీడియో ఎండ్కి ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారనమాట మా ఇంట్లో వాళ్ళు. సో తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను నా ఓన్ గా ఒక మెహందీ అయితే వేసుకున్నాను అనమాట నా హ్యాండ్స్ కి. సో అది కూడా చూపిస్తాను మీకు, క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను వీడియో ఎండ్ లో. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది, చాలా స్పెషల్ అంటారు కదా. సో నాకు కూడా అంతే, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా స్పెషల్. ఇట్ వాస్ మై మామ్స్ విష్. అండ్ ఫ్యామిలీలో కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉండే అనమాట. అందుకే ప్రెగ్నెన్సీ చాలా స్పెషల్ నాకు. బ్యాంగిల్స్ వేయడం అయిపోయింది కదా. సో ఇప్పుడు నాకైతే వడి నింపుతున్నారనమాట. ఈ పలహారాలన్నీ మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. శ్రీదేవి స్వగృహ ఫుడ్స్ అని నాచారంలో అయితే ఉంటుంది. వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇట్లా వడి నింపడానికి సపరేట్గా ప్యాకింగ్ అయితే చేసిస్తారు మనకి. అండ్ తినడానికి వాటికి కూడా సపరేట్గా అయితే ఇస్తారు మనకి. పెద్ద సైజ్ కావాలంటే కూడా సపరేట్గా చెప్పి చేయించుకోవచ్చు. అండ్ పలహారాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఫ్రూట్స్తో అయితే వడి నింపుతున్నారు. మా సైడ్ ఇట్లా 5 టైప్స్ ఆఫ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తారు. పులిహోర, పరమాన్నం, పెరుగన్నం, పుదీనా రైస్, కోకోనట్ రైస్, ఇట్లా 5 టైప్స్ ఏవైనా. అండ్ ఇందాక ఫ్రూట్స్ తోనైతే వడి నింపినారు కదా. సో ఇప్పుడైతే స్వీట్స్ తోనైతే నింపుతున్నారు. మా ఆడపడుచు నాకైతే స్వీట్ తినిపిస్తున్నారు అనమాట. వడి నింపడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మంగళారతి అయితే ఇస్తున్నారు. వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి
పదియారు వన్నెలతో బంగారు ప్రతిమ చెదరని వేదం నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి. ఆంటీ ఎంత మంచిగా పాడినారు కదా. సో అప్పటి వాళ్ళైతే ఇట్లా పాటలు పాడుతూ ఉంటారు, మనమైతే ఇప్పుడు టీవీలో అక్కడ యూట్యూబ్ లో పెట్టుకొని వింటూ ఉంటాం కదా. ఇలా పెద్దవాళ్ళు పాడితే అది మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ చేస్తుంది అక్కడ. సో మంగళారతి అంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ కార్తిక్ ఈస్ ట్రూలీ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. ప్రెగ్నెన్సీలో కూడా నన్ను చాలా కేర్ తీసుకున్నాడు అండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అన్ని విషయాలలో. సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ఎ హస్బెండ్ లైక్ హిమ్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ చైల్డ్. ఇట్లాంటి పేరెంట్స్ నాకు దొరికినందుకు. అందరూ అలానే ఫీల్ అవుతారు అనుకుంటా వాళ్ళ పేరెంట్స్ మ్యాటర్లో. కానీ మా మమ్మీకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా కానీ నా గురించి ఆలోచించేది ఎప్పుడు. ఈ 5 months అసలు మేము కలుసుకోకపోవడంతోనే తనైతే చాలా మిస్ అయింది నన్ను. సో నా పక్కనే కూర్చుంది అనమాట. అసలు నన్ను వదలట్లేదు, నా చేయి పట్టుకొనే కూర్చుంది ఇంకా నా పక్కన కూర్చోబెట్టేసరికి. సో చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కి దూరంగా అయితే ఉంటారు, ఎడ్యుకేషన్ కోసం కానీ లేకపోతే జాబ్ కోసం కానీ. సో మీకు ఎప్పుడు టైం దొరికినా సరే మీ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ ఏజ్ లో వాళ్ళకి మన టైం ఒకటే కావాలి, మన మనీ కాదు, ఇంకేం కాదు, జస్ట్ దే నీడ్ అవర్ టైం. మీకు వెళ్ళడం కుదరకపోతే కనీసం కాల్స్ లో అయినా టచ్ లో ఉండండి. వి నెవర్ నో ఏ టైం ఎలా ఉంటుందో. సో నేనైతే ఫ్యామిలీ పిక్చర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండే అనమాట ఎన్నో ఇయర్స్ నుంచి. సో ఇది కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అనమాట మాది. మా చిన్నోడు కూడా ఉన్నాడు అనమాట ఇప్పుడు మాతోని ఈ పిక్చర్ లో. నా కడుపులో ఉన్నా గానీ ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్, అందరం ఉన్నాం ఇక్కడ. సో ఈ పిక్చర్ కోసం నేను ఇప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉండే. సో అన్నయ్య నేను ఇద్దరం కాబట్టి అన్నయ్య వాళ్ళ కిడ్స్ ఇంకా నా బేబీ కూడా యాడెడ్ ఉన్నాడు ఈ పిక్చర్ లో. ఇట్స్ సచ్ ఎ నైస్ ఫీలింగ్. ఈ వీడియో చూసినప్పుడల్లా నాకు ఈ ఫ్రేమ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో ప్రెగ్నెన్సీలో పోస్ట్ ప్రెగ్నెన్సీలో మదర్స్ హోమ్ దగ్గర ఉండే కంఫర్టే వేరేగా ఉంటుంది కదా అమ్మాయిలకి. సో నా ప్రెగ్నెన్సీలో ఉండే కాంప్లికేషన్స్ వల్ల నేనైతే అది చాలా మిస్ అయ్యాను. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో మదర్స్ హోమ్ ఇస్ ద బెస్ట్ అసలు. ఎందుకంటే మనకు అక్కడ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి మనం తొందరగా కూడా రికవర్ అయితే అవుతాము. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళైతే గుర్తుపట్టే ఉంటారు. కార్తిక్ వాళ్ళ మామయ్య తిను. కార్తిక్కి చాలా స్పెషల్. అత్తమ్మకి ఇంకా కార్తిక్కి చాలా సపోర్టివ్గా ఉంటారు ఎప్పుడు. అందుకే బాబాయ్ పిన్ని ఇద్దరు కూడా మాకు చాలా స్పెషల్ అనమాట. సో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ మేము అందరం గ్యాదర్ అయ్యే చేసుకుంటాం.
మా క్యూటీ పై అనేక అయితే చాలా టయర్డ్ అయిపోయింది. మేము ఫంక్షన్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసినా కానీ అయిపోయేసరికి కొంచెం లేట్ ఈవినింగే అయ్యిందనమాట. సో అందరం చాలా టయర్డ్ అయితే అయిపోయినాం. హియర్ కమ్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద డే. సో మాకు తెలియదు అనమాట సర్ప్రైజ్ కేక్ కటింగ్ ఉంటుందని చెప్పేసి. సో మా వదిన వాళ్ళందరూ అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ అందరూ అడుగుతున్నారు అనమాట బాయా గర్ల్ అని చెప్పేసి గెస్ చేసి, బాయ్ అనుకుంటే బాయ్ సైడ్, గర్ల్ అనుకుంటే గర్ల్ సైడ్ కట్ చేయమని. సో కార్తీక్ అయితే బాయ్ అని గెస్ చేసి అయితే బాయ్ సైడ్ అయితే కట్ చేస్తున్నాడు అనమాట. అండ్ దిస్ ఐడియా ఇస్ వెరీ థాట్ఫుల్. సో మీకు కూడా ఇంట్లో ఇట్లా బేబీ షవర్స్ అయినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా పింక్ అండ్ బ్లూ థీమ్ తోని కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి కూడా ట్రై చేయొచ్చు, ఇట్లా ట్రీ పెట్టి బ్లూ ఇంకా పింక్ కలర్స్ ఇచ్చి ఇట్లా ఫింగర్ ప్రింట్స్ వేయడం. బాయ్ అనుకుంటే బ్లూ కలర్, గర్ల్ అనుకుంటే పింక్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటది అనమాట. ఆ ఐడియా కూడా నాకు ఉండే గానీ ఆ హడావిడిలో నేనైతే మర్చిపోయాను చేయడం. అండ్ ఇది వచ్చేసి నేను వేసుకున్న మెహందీ పిక్చర్ అనమాట. సో మామ్ టు బి అని చెప్పేసి నేను కార్తిక్ బేబీ ఉన్న ఇమేజ్ అయితే ఇట్లా ట్రై చేసిన నేను. సో ఇట్లా పైనకి వచ్చేసరికి కమ్మింగ్ సూన్ అని చెప్పేసి బేబీ స్టెప్స్ వేయడం. అండ్ ఇక్కడ క్రేడిల్ బొమ్మ, ఇంకా పాల బాటిల్, నెక్స్ట్ మా డేట్ ఆఫ్ బర్త్స్, ఇంకా మా బేబీ డేట్ ఆఫ్ బర్త్. సో ఇట్లా గర్ల్ ఆర్ బాయ్ అన్నట్టు ఫ్రాక్, ఇంకా ఇక్కడనేమో షర్ట్ షార్ట్ వేయడం, ఇంకా బెలూన్స్ వేయడం. సో ఇదంతా ఇట్లా నేనైతే వేసుకున్నాను అనమాట వన్ హ్యాండ్ కి. అండ్ రైట్ హ్యాండ్ కి వచ్చేసి ఇట్లా స్టెన్సిల్స్ తోనైతే ట్రై చేశాను. మా ఆడపడుచు అయితే తెప్పించారనమాట, ఇవి బాగుంటాయి ట్రై చేయని చెప్పేసి. సో ఇట్లా రైట్ హ్యాండ్ కి అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇంకా లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా స్టెన్సిల్ వేసుకున్నాను. ప్రింట్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది అసలు. సో మీకు ఎలా అనిపించింది మెహందీ అనేది కామెంట్ చేసి చెప్పండి. సో ఆఫ్టర్నూన్ ఫంక్షన్ కాబట్టి లంచ్ అయితే టెర్రస్ పైన అరేంజ్ చేసినాం అనమాట. ఇది నా సీమంతం వీడియో. నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బాయ్.